నరసరావుపేటలోని అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా 27 రకములతో అభిషేకములు మరియు తమలపాకు సహస్రనామ పూజలు 1008 మామిడి పండ్లతో 1008 అరటి పండ్లతో విశేష రజిత అలంకార సేవా పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు హనుమాన్చార్యులు తెలిపారు. ఈ రోజున హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నటువంటి హనుమాన్ జయంతి ఈ రోజున వైశాఖ మాస కృష్ణాయంత దశమ్యా మంధవాసరే పూర్వభాద్రపద సూతాయ మంగళం శ్రీ హనుమతే. అంటే వైశాఖ మాసంలో శుద్ధ దశమి రోజున వచ్చే జయంతినే హనుమాన్ జయంతి అంటారు. చైత్ర పౌర్ణమి రోజున వచ్చేదాన్ని హనుమత విజయోత్సవం అంటారు. హనుమత విజయోత్సవం నుంచి చైత్ర పౌర్ణమి నుంచి హనుమాన్ జయంతి దాకా 41 రోజు అవుతుంది. దాన్ని మండల దీక్షగా తులసీదాసు కాశీనగరంలో తులసీదాసు హనుమాన్ చాలీసాని 41 శ్లోకాలుగా రాసి ఉన్నాడు. కాబట్టి దాన్ని దీక్షాపరంగా చేసుకొని చైత్ర పౌర్ణమి నుంచి మన దేవాలయంలో మన అయ్యప్ప స్వామివారి దేవాలయంలో క్షేత్రపాలుడు ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గర ఈ 41 రోజుకు 11 సార్లు లెక్కన హనుమాన్ చాలీసాని చదివిస్తూ ఈ రోజున 108 ఆడవాళ్ళు జంటల చేన ఈ హనుమాన్ చాలీసా 108 సార్లు పారాయణం చేయించబడినది. మరియు పొద్దున ఉదయాన్నే సుప్రభాత సేవ, 9 గంటలకి విశ్వక్షేణ పూజ, పుణ్యాహవాచన, మండపారాధన, 27 రకాలతోన అభిషేకాలు, విశేష రకమైనటువంటి అభిషేకాలు జరిగినవి. మరియు స్వామివారికి విశేష అభిషేకాలతో పాటు రజిత అలంకార పూలదండతో విశేష అలంకారాలు జరిగినవి. మరియు సహస్ర సూతఫలార్చన అంటే 1008 మామిడి పళ్ళతోనూ, సహస్ర కదలీ ఫలార్చన అంటే 1008 అరటి పండ్లతోనూ, సహస్ర నాగవల్లదలార్చన అంటే 1008 తమలపాకులతోనూ, సహస్ర వడపూజార్చన అంటే 1008 గారెలతోనూ స్వామివారికి విశేషమైనటువంటి అర్చనలు జరిగినాయి ఈ రోజున.